Hi guys, welcome to Journey Spear. సో ఈ వీడియోలో అయితే మనమైతే 'వారణాసి' మూవీ స్టోరీ గెస్ చేయబోతున్నాం. బేసిక్‌గా రాజమౌళి గారు చూపించిన ప్రకారం ఈ మూవీ అయితే గ్లోబ్ ట్రాటర్ ప్లస్ టైమ్ ట్రాటర్. టీజర్‌లో క్లియర్‌గా చెప్పారు టైమ్ ట్రావెల్ ఉంటది. సో ఈ టైమ్ ట్రావెల్ ఏంటంటే రామాయణంకైతే తీసుకెళ్తది. సో మహేష్ బాబు యాస్ లార్డ్ రామా అనమాట. సో క్లియర్‌గా రాజమౌళి గారు చెప్పారు. మహేష్ బాబు లార్డ్ రామా ఒక పోర్షన్ అయితే పిక్చరైజ్ చేసాము. అదైతే ఎక్సలెంట్ వచ్చింది అని. సో ఈ వీడియోలో అయితే వారణాసి టీజర్ వచ్చి కంప్లీట్ చాట్‌జీపీటీకి ఇచ్చేసాం. సో స్టోరీ గెస్ చేయమని. సో చాట్‌జీపీటీ అయితే స్టోరీ గెస్ చేసింది. సో ఐయామ్ గోయింగ్ టు టెల్ యూ దట్ స్టోరీ. ఒక క్రిస్టల్ కాలాన్ని మార్చగలదు. ఒక రాక్షసుడు పాత శాపాన్ని మళ్ళీ మేల్కొల్పుతాడు. మరొక యోధుడు రామాయణానికి తిరిగి వెళ్లి ధర్మాన్ని రక్షించాల్సి వస్తుందన్నమాట. 512 కామన్ ఎరాలో 512 CE వారణాసిలో ఒక ఋషి శివుని తేజస్ కాల్ క్రిస్టల్‌ని సీల్ చేస్తాడన్నమాట. కానీ 2027లో ఆ శక్తి భూమికి తిరిగి వచ్చింది. అగ్నిగా పడిపోయిన ఆ క్రిస్టల్ ఈ ప్రపంచాన్ని మారుస్తుంది. అంటార్కిటికా కరుగుతుంది. ఆఫ్రికా గర్జిస్తుంది. భూమి తన నడకను కోల్పోతుంది. స్టోరీలోకెళ్తే వీల్ చైర్‌లో ఒక మనిషి ఉంటాడు. ఇతను ఒక సాధారణ మనిషి అయితే కాడు. ఇతని పేరే కుంభ. రామాయణంలో కుంభకర్ణుడి అనుచరుడనమాట. రాముని శాపంతో వేల ఏళ్లుగా బ్రతికే అమరుడిగా జీవిస్తుంటాడు. విలన్ కుంభ అతిలోక చీకటి శక్తులతో పుట్టిన విలన్ అనమాట. కాల రహస్యాలను చదవగల మేధస్సు ఉన్న వ్యక్తి. శక్తి కోసం ఎంతటి ద్రోహం అయినా చేసే హృదయం అనమాట ఇతనిది. సో టైమ్ గేట్‌ని తెరిచి రామాయణ కాలానికి వెళ్ళాలని ఇతని మెయిన్ కోరిక, మెయిన్ గోల్ అనమాట. సో అక్కడ దాగి ఉన్న దైవ శక్తిని స్వాధీనం చేసుకొని పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచరు సో ఆల్ టైమ్ లైన్స్ అన్నిటిని తన ఆధీనంలో ఉంచుకోవాలన్నది కుంభ యొక్క నిజమైన కోరికనమాట. సో అందుకని ఇతను టైమ్ ట్రావెల్ చేయాలనుకుంటాడు. సో కుంభ చాలా అంటే చాలా తెలివైన వ్యక్తి. సో ఇతను మహేష్ బాబు సహాయంతో టైమ్ ట్రావెల్ చేయాలని డిసైడ్ అయ్యి మనోడు స్టోరీ స్టార్ట్ చేస్తాడు. తేజస్ క్రిస్టల్ తిరిగి వచ్చిన వెంటనే అతని కోపం, అతని శక్తులు గూడా తిరిగి లేస్తాయన్నమాట. వారణాసిలో ఒక యువకుడైతే ఉంటాడు. అతని పేరే రుద్ర. ఇతనే మహేష్ బాబు అనమాట. సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ అతని రక్తంలో ఉంది రాముని ధర్మబలం మరియు శివుని రుద్రశక్తి అనమాట. సో ఒక రోజు ఒక నంది ప్రత్యక్షమై అతడికి చెప్పిద్దనమాట. "నీ లోపల ఉన్నది దేవతల యుద్ధం. ఈ యుగానికి రక్షకుడు నువ్వే." అండ్ హీరోయిన్ వచ్చి మణికర్ణిక. ఆ మణికర్ణిక జాబ్ వచ్చేసేసి భూగర్భ శాఖలో పనిచేస్తూ ఉంటదనమాట. మణికర్ణిక ఆమె ఒకరోజు ఒక పురాతన గృహలో ఉగ్రబట్టి గృహ అనమాట. సో అక్కడే ఏదో వెతుకుతూ ఉంటదనమాట. అక్కడే చిన్నమస్త అమ్మవారు భయంకర శక్తి ఉన్న విగ్రహం మరియు కాలరేఖ క్రిస్టల్. సో ఇందాక చెప్పినట్టు ఆ క్రిస్టల్ అవి కనపడతాయన్నమాట. సో మన హీరో 'రుద్ర', ఈ 'కుంభ', 'మణికర్ణిక' వీళ్ళంతా కలుస్తారనమాట. సమ్‌హౌ కలిసినప్పుడు వీళ్ళు ఆ గృహలో ఉన్నప్పుడు ఆ క్రిస్టల్‌ని ఒక్కసారిగా ముగ్గురు కలిసి తాగుతారనమాట. సో ఈ 'రుద్ర', 'కుంభ', 'మణికర్ణిక' ముగ్గురు ఒకేసారి క్రిస్టల్‌ని తాకినప్పుడు సో ఒక్కసారిగా టైమ్ ట్రావెల్ పోర్టల్ అనేది ఓపెన్ అయ్యిద్ది. వీళ్ళు కళ్ళు తెరిచేసరికి వాళ్ళు ఉన్నది లంకా యుద్ధం మధ్యలో అన్నమాట. సో అగ్ని మండుతుంటది. వానర సైన్యం గర్జిస్తుంటది. రామబాణాలు ఆకాశాన్ని చీలుస్తూ ఉంటాయన్నమాట. మన హీరో రుద్ర గుర్రాలనేసుకొని వెనక కుంభాన్ని పెట్టుకొని అక్కడికి వెళ్తూ ఉంటాడన్నమాట. సో ఆ టైంలో అయితే రుద్రకైతే తెలుస్తుందన్నమాట. అతడే రామరుద్ర అవతారం అని. కుంభ తన అసలు రాక్షస రూపంలోకి మారతాడన్నమాట. సో కుంభకర్ణుని శక్తి అతనిలోకి మేల్కొంటుందన్నమాట. సో భయం, అగ్ని, ధర్మం 3 శక్తులు ఢీకొంటాయన్నమాట. అప్పుడు ఆకాశం చీల్చుకుంటూ ఒక ప్రకాశం కనిపిస్తుందన్నమాట. రాముడు ప్రత్యక్షమయ్యి, "ధర్మాన్ని రక్షించే యోధుడా! నా బాణాన్ని నీ చేతిలోకి ఇస్తున్నాను" అని చెప్పి చెప్తాడన్నమాట. సో రామబాణం రుద్ర చేతిలో వెలుగుతుంది. రుద్రకి రామబలం, మణికర్ణిక చిన్న మస్తానమ్మ శక్తి, కుంభకి రాక్షసుని యొక్క యాంత్రిక దేహం. సో అంతిమంగా రుద్ర తమ రామబాణాన్ని విడిచేస్తాడనమాట. అది కుంభ గుండెల్ని చీల్చి వేల ఏళ్ల శాపాన్ని ముగిస్తుంది. వన్స్ యుద్ధం ముగియగానే వారణాసి ప్రశాంతంగా ఉంటుంది. భూమి తన లయలోకి వస్తుందనమాట. సో, తన పొజిషన్‌లోకి తనకొచ్చేస్తుంది భూమి. సో, శివుని స్వరం ఆకాశంలో కాలం మారిన ధర్మయోధుడు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాడు. ఇది రుద్రకాల రేఖ అనే ఒక
వాయిస్ అయితే వస్తది. సో, ఇంతటితో మన స్టోరీ అయితే అయిపోద్ది. ఇదైతే జీపీటీ ఇచ్చాము. ఇంకా అయితే క్లియర్‌గా చేయొచ్చు. సో, క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే ఇంకా అది చాలా అంటే చాలా ఇన్వాల్వ్‌మెంట్ పెట్టి చేస్తది. సో, మనమైతే బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాం. సో, అది బేసిక్ స్టోరీ అయితే ఇచ్చింది. సో, సో, మీకైతే ఈ చాట్ జీపీటీ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియో. అండ్ కామెంట్స్‌లో చెప్పండి పార్ట్ 2 కావాలి అంటే మనం ఇంకా సో, డీప్ అనాలిసిస్ చేసి జీపీటీ దగ్గర నుంచి ఇంకో స్టోరీ తీసుకొస్తాము. వారణాసి స్టోరీయే పార్ట్ 2 చేద్దాం. సో, అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జర్నీ స్పియర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.